హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకు ఒక శుభవార్త. ఫైర్మెన్ ఉద్యోగాలకు వెయిట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్కి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఫైర్మెన్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. 8 జూలై లోపు ఈ జాబ్కి సంబంధించి మనము ఆన్లైన్లో అప్లై చేయాలి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. 38,000కు పైగా స్టార్టింగ్ శాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదు. ఏ విభాగంలోనైనా 12th పాస్ అయి ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఏజ్ లిమిట్, సెలెక్షన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి ఈ నోటిఫికేషన్ తెలియదు. సో అందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసి చిన్న సపోర్ట్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మరిన్ని వీడియోలు చేయడానికి మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ నేవీ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ మరియు తెలంగాణ ఫీమేల్స్ అండ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనైతే మన అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే నేనైతే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వాళ్ళైతే చూసుకున్నట్లయితే చాలా పెద్ద నోటిఫికేషన్, అంటే చాలా పెద్ద పీడిఎఫ్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూసుకున్నట్లయితే 5th జూలై 2025 అయితే వాళ్ళైతే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ కూడా వాళ్ళైతే కింద ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది 18th జూలై 2025 అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇది గవర్నమెంట్ పర్మనెంట్, అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫైర్మెన్ ఉద్యోగాలకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. నేను దీని గురించి ఇంకా మీకు డీటెయిల్గానైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరెవరు ఈ అప్లికేషన్కి, ఏ నోటిఫికేషన్కి ఎలిజిబుల్, వాళ్ళకి ఏజ్ లిమిట్ ఎంత, అన్నీ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్కి సంబంధించి మీరు చూసుకున్నట్లయితే చాలా రకాల పోస్టులు అయితే వాళ్ళైతే ఇవి ఇవ్వడం జరిగింది. నేనైతే ఓన్లీ ఫైర్మెన్కి సంబంధించిన పోస్టులే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిగతా పోస్టులు అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఓన్లీ ఫైర్మెన్కి సంబంధించిన పోస్ట్ గురించి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే విద్యా అర్హతలు ఏమి ఉండాలని అయితే చూసుకున్నట్లయితే 12th క్లాస్ అయితే మీరైతే పాస్ అయి ఉండాలి. ఈక్వివాలెంట్ 12th ఉన్నా పర్లేదు, డిప్లొమా పాస్ అయిన వాళ్ళందరూ అభ్యర్థులు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి మీకు ఉండాల్సిన అర్హతలు ఏంటంటే క్వాలిఫికేషన్తో పాటుగా ఫిజికల్ టెస్ట్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. దానికి సంబంధించి మీరైతే హైట్ ఎంత ఉండాలని అంటే 165 సెంటీమీటర్ హైట్ అయితే మీరైతే ఉండాలి. వితౌట్ చెప్పులు లేకుండా, షూస్ లేకుండా మీరైతే 165 సెంటీమీటర్స్ అయితే మీరైతే హైట్ ఉండాలి. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకు హైట్ రిలాక్సేషన్, అంటే హైట్కి సంబంధించి రిలాక్సేషన్ ఉంది. 2.5 సెంటీమీటర్ రిలాక్సేషన్ ఉంది ఓన్లీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కేటగిరీ వాళ్ళకి. అలాగే చెస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చెస్ట్ చూసుకున్నట్లయితే 81 సెంటీమీటర్ చెస్ట్ అయితే ఉండాలి నార్మల్గా ఉన్నప్పుడు. ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 85 సెంటీమీటర్ చెస్ట్ అయితే మీకైతే ఉండాలి. అలాగే వెయిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 50 కిలోగ్రామ్స్ అయితే మీరైతే వెయిట్ ఉండాలి. అలాగే కళ్ళకు సంబంధించి ఐ సైట్ 6/6 నార్మల్ విజన్ అయితే మీకైతే ఉండాలి. ఇక్కడ కింద సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తారు. ఇవన్నీతో పాటు ఎక్స్ట్రా ఇక్కడ ఇంకా ఫిజికల్ సంబంధించిన టెస్ట్లు అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక మనిషి 63.5 కిలోగ్రామ్స్ ఉన్న ఒక వ్యక్తిని మీరైతే ఎత్తుకొని పరిగెత్తాల్సి ఉంటుంది. ఎంత అని అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన టైంలోనైతే పరిగెత్తాల్సి ఉంటుంది. అలాగే డిస్టెన్స్ ఇక్కడ ఇచ్చారు కదా, 183 మీటర్స్ అయితే 96 సెకండ్లో మీరైతే 63.5 ఉన్న బరువు కలిగిన వ్యక్తిని అయితే మీరైతే క్యారీ చేసి 96 సెకండ్స్లోనైతే 183 మీటర్స్ అయితే మీరైతే క్యారీ చేసి ముంగటికి అంటే పరిగెత్తాలి. అలాగే
ఇక్కడ చూసుకున్నట్లయితే కింద లాంగ్ జంప్కి సంబంధించి వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాంగ్ జంప్కి సంబంధించి 2.7 మీటర్ అయితే లాంగ్ జంప్ అయితే మీరైతే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ వర్టికల్ రోప్ ఉంటుంది ఒకటి, అంటే దాన్ని పట్టుకొని ఎక్కాలి మీరైతే, అలాంటిది అన్నమాట. దానికి సంబంధించి రోప్ అంటారు కదా, అదే. ఆ రోప్ ఎంత అని అంటే 3 మీటర్ రోప్ అయితే ఉంటుంది, అదైతే మీరైతే ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఇంకా చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జామ్ ఫీ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ ఫీ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే ఎటువంటి ఫీ అయితే అవసరం లేదు, వాళ్ళైతే ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. మిగతా కేటగిరీ వాళ్ళకైతే 295 అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఫైర్మెన్కి సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇక్కడ వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్ని గవర్నమెంట్ ప్రభుత్వ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలాగ ఉంటుందో సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడైతే ఉన్నది. ఎక్స్ట్రా అయితే ఏం లేదు. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి వాళ్ళు టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ 100 మార్క్స్ అయితే అనేది ఇవ్వడం జరిగింది. 90 మినిట్స్ అయితే వాళ్ళైతే ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను, 12th పాస్తో పాటు ఇక్కడ ఎలిమెంటరీ ఆఫ్ బేసిక్ యాక్సిలరీ ఫైర్ ఫైట్ కోర్సు సంబంధించి ఆ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉందని అయితే ఇక్కడ వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ అభ్యర్థులు కూడా అయితే ఈ సంబంధించిన పోస్ట్కి అయితే అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్ ఆల్ ఓవర్ ఇండియా వైజ్ అయితే ఈ పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. దానికి సంబంధించి ఇక్కడ స్టోర్ సూపరింటెండెంట్కి సంబంధించి డిగ్రీ అయితే ఉండాలి. సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాలలో ఆ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. దీనికైతే ఎక్స్పీరియన్స్ అయితే అడిగాడు. ఇక్కడ కింద ట్రేడ్స్మెన్ సంబంధించి ఉంది కదా, ఈ ట్రేడ్స్మెన్స్కి 10th అండ్ ITI పాస్ అయిన వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. దీనికైతే ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. ఇంకా దీనికి సంబంధించి గ్రూప్ B అండ్ గ్రూప్ C సంబంధించిన పోస్టులు అయితే చాలా రకాల పోస్టులు అయితే వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫైర్ ఇంజిన్ డ్రైవర్ అని దానికి సంబంధించి కూడా 12th పాస్ అయితే సరిపోతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఫిజికల్ టెస్ట్లు, వాటికి సంబంధించి హైట్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ చాలా రకాల పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరైతే మీకు సంబంధించి మీకు రిలేటెడ్గా ఉన్న క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉన్న పోస్టులను చూసి అయితే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మల్టీటాస్క్ సంబంధించిన విభాగాలలో కూడా వాళ్ళైతే పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ సంబంధించి దానికి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఇవి సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాలలో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అయితే దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పి అయితే ఇక్కడైతే ఉంది. బీటెక్ చేసిన వాళ్ళు, డిప్లొమా అండ్ బీటెక్ చేసిన వాళ్ళకి ఇక్కడైతే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్స్, ఈసీ డిప్లొమా, బీటెక్లో ఈసీ చేసిన అభ్యర్థులకి వాళ్ళకైతే ఇక్కడైతే వాళ్ళకి సపరేట్గా వాళ్ళైతే ఇక్కడ ఇంకొక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే చార్జ్మెన్ అయితే ఇక్కడ ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. చార్జ్మెన్ ఎలక్ట్రానిక్స్ అండ్ చార్జ్మెన్ వెపన్ ఎలక్ట్రానిక్స్ అని అయితే ఒకటైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి డిప్లొమా, బీటెక్ వాళ్ళు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇంకా చాలా రకాల పోస్టులు అయితే కొన్ని ఇవ్వడం జరిగింది. చాలా వాటికి కొన్నిటికి అయితే ఎక్స్పీరియన్స్ అడిగారు, ఇంకోటికి అయితే ఫ్రెషర్స్ అయినా కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు సంబంధించిన విభాగాల్లో మీకు సంబంధించిన రిలేటెడ్ ఆ క్వాలిఫికేషన్ సంబంధించి పోస్టులు అయితే చూసి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. లాస్ట్ డేట్ అయితే 5th, స్టార్టింగ్ డేట్ అయితే 5th వరకు అయితే ఉంది కాబట్టి లాస్ట్ డేట్ కూడా 17th దాకా ఉంది కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇక్కడ పోస్టుల వారీగానైతే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇవి కూడా చూసుకొని అయితే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇక్కడ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ నేవీ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందరూ కూడా చూసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అలాగే మరొక నోటిఫికేషన్తోనైతే మళ్ళీ కలుద్దాం.